వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా నవంబర్ 25, 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీకు ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్తో పాటు కొన్ని జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ పత్రిక కూడా మీకు, దానిలో పక్షపత్రిక కూడా మీకు, జీకే కరెంట్ అఫైర్స్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ కూడా మీకు లభిస్తుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి సైన్స్ డైరెక్టర్ అయినటువంటి సుభాష్ సాచే రూపొందించబడినటువంటి 500కు పైగా హెచ్డి వీడియోలు అనేవి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సాధారణమైనటువంటి విద్యార్థి సైతం, నాన్ మ్యాథ్స్ విద్యార్థి సైతం అర్థం చేసుకునే విధంగా అద్భుతంగా షార్ట్కట్స్తో ఈ వీడియోస్ రూపొందించడం జరిగింది. తనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించి ఈ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్నింటినీ కూడా ఒక సరళమైన పద్ధతిలో బోధించడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని కూడా పరిగణిస్తారని కోరుకుంటా ఉన్నాను. Coming to concept number 1, Niti Aayog launched first SDG Urban India Index 2021-22 Shimla tops. ఈ అర్బన్ ఇండియా ఇండెక్స్, అర్బన్ ఇండియా సూచి ఏదైతే ఉందో దీన్ని నీతి ఆయోగ్ లాంచ్ చేయడాన్ని గమనించాలి. ఈ 2021-22 గాను ఈ అర్బన్ ఇండియా ఇండెక్స్లో షిమ్లా, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినంత వరకు 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి షిమ్లా, 2 ధర్మశాల. షిమ్లా అనేది వేసవి రాజధాని, ధర్మశాల అనేది వింటర్ క్యాపిటల్ మనకి తెలిసిందే. ఇదే షిమ్లాలో మనకి కేంద్ర బంగాళదుంపల పరిశోధనా సంస్థ కూడా ఉంది. వాటికి సంబంధించిన సమాచారం తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ అర్బన్ ఇండియా ఇండెక్స్ 2021-22లో భాగంగా ఈ షిమ్లా అనేది టాప్ పొజిషన్లో నిలవడాన్ని గమనించాలి. 2వ స్థానం కోయంబత్తూర్, 3వ స్థానము చండీగఢ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వెన్ ఇట్ కమ్స్ టు నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఏర్పడ్డాన్ని గమనించాలి. నీతి ఆయోగ్ డే అంటే జనవరి 1గా మనం చూసుకోవచ్చు. చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అదే వైస్ చైర్పర్సన్ అయితే రాజీవ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. సిఇఓ అయితే అమితాబ్ కాంత్గా గుర్తుపెట్టుకోవచ్చు. 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు, 2 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉంటారు. ఇది నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్కి సంబంధించి. అయితే ఈ నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఫస్ట్ లాంచ్ చేసినటువంటి ఎస్డిజి అంటే ఏంటి? ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఐక్యరాజ్య సమితి 2030 నాటికి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ని నిర్దేశించడం మనకి తెలిసిందే. ఈ 17 గోల్స్ని మనం 2030 నాటికి చేరుకోవాలి. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఫస్ట్ ఎస్డిజి అర్బన్ ఇండియా ఇండెక్స్లో మొదటి స్థానము షిమ్లా, 2వ స్థానము కోయంబత్తూరు, 3వ స్థానము చండీగఢ్. షిమ్లాకు వచ్చినప్పుడు, షిమ్లా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, హిమాచల్ ప్రదేశ్ యొక్క వేసవి రాజధాని షిమ్లా. కేంద్ర బంగాళదుంపల పరిశోధనా సంస్థ కూడా షిమ్లాలో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు కోయంబత్తూర్నే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తాం. ఇదే కోయంబత్తూర్లో మనకి షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కూడా కోయంబత్తూర్లో ఉండటాన్ని గమనించాలి. చండీగఢ్కి సంబంధించినంత వరకు ఈ చండీగఢ్ అనేది దేశంలో ఫస్ట్ స్మోక్ ఫ్రీ సిటీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తొలి కిరోసిన్ ఫ్రీ సిటీగా కూడా మనం చండీగఢ్ని గుర్తుపెట్టుకోవచ్చు. చండీగఢ్నే సిటీ ఆఫ్ రోజెస్, సిటీ ఆఫ్ బ్యూటిఫుల్ అని పిలుస్తాం. చండీగఢ్ నగర రూపశిల్పి లీ కార్బుజియర్, అది కూడా మనకి తెలిసిందే. ఇదే చండీగఢ్లో మనకి నెక్చంద్ నిర్మించినటువంటి రాక్ గార్డెన్స్ కూడా చండీగఢ్లో ఉండటాన్ని గమనించాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకి తెలిసిందే. Defense Minister Rajnath Singh approves proposal for GSAT 7C satellite for Air Force and AK-203 assault rifle deal. చూడండి, ఇక్కడ ఈ
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈయన అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ద ప్రపోజల్ ఫర్ GSAT 7C శాటిలైట్ ఫర్ ఎయిర్ ఫోర్స్. ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జియో స్టేషనరీ శాటిలైట్ నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా AK-203 అసాల్ట్ రైఫిల్ డీల్కి సంబంధించి అప్రూవల్ ఇవ్వడాన్ని గమనించాలి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయితే ప్రస్తుతము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ మనకి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ వివేక్ రాయ్ చౌదరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. GSAT అనగానే జియో స్టేషనరీగా గుర్తుపెట్టుకోవచ్చు. రక్షణ శాఖ మంత్రి మనకి రాజ్నాథ్ సింగ్. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వివేక్ రాయ్ చౌదరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. AK-47 అయితే రష్యాకు చెందినటువంటి కలష్నికోవ్ రూపొందించారు. ఈయన ఇటీవల కాలంలోనే చనిపోవడం కూడా జరిగింది. AK-47 సృష్టికర్త కలష్నికోవ్. రివాల్వర్ అయితే కోల్ట్ అని పిలుస్తాం. మిషన్ గన్ అయితే మనకి రిచర్డ్ గాట్లింగ్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండోనేషియా హెల్డ్ 37th edition of కోఆర్డినేటెడ్ పెట్రోల్ 2021. ఈ తీర ప్రాంత గస్తీకి సంబంధించినంత వరకు ఈ భారత్ ఇండోనేషియా 37వ ఎడిషన్ అనేది ఇటీవల కాలంలో జరగడాన్ని గమనించాలి. ఇండోనేషియాకు వచ్చినట్లయితే ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. అదేవిధంగా మలయ్ ఆఫ్ ఆర్చిపెలాగో అని పిలుస్తాం. దీవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కూడా ఇండోనేషియా. అత్యధిక జనాభా ఉన్న దీవి కూడా జావా దీవి ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా దేశ అధ్యక్షుడు జోకో విడోడో. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశము ఇండోనేషియా. దీవులు ఎక్కువగా ఉన్న దేశము మలయ్ ఆఫ్ ఆర్చిపెలాగో పిలువబడే దేశము. అతిపెద్ద పుష్పం రఫ్లీసియా ఉన్నటువంటి దేశము. అతిపెద్ద బల్లి కొమడో డ్రాగన్ ఉన్నటువంటి దేశము కూడా ఇండోనేషియా. ఇంకా చాలా అంశాలు అనేవి ఇండోనేషియాకు సంబంధించి రావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సమాచారం మీకు జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ పక్షపత్రికలో ఇంకా మరింత సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుంది. Coming to 2021 Global Nutrition Report, India made no progress on anemia and childhood wasting. Anemia అనేసరికి మనకి తెలుసు రక్తహీనత అని పిలుస్తాం. హిమోగ్లోబిన్ కంటెంట్ డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఎనేమియా. అందువల్లనే గమనించండి ఈ ఐరన్ డెఫిషియన్సీ డేని నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం, అనగా రేపు. రేపు జాతీయ పాల దినోత్సవం ఉంది. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం కూడా రేపే మనం జరుపుకుంటాం. అలాగే ఐరన్ డెఫిషియన్సీ డే కూడా నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం. ఎనీహౌ ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారము మనకి ఎటువంటి ఇండియా మేడ్ నో ప్రోగ్రెస్ ఆన్ ఎనేమియా. ఎనేమియాని మనం నిర్మూలించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఆన్ ఎనేమియా అండ్ చైల్డ్హుడ్ వేస్టేజ్ అని చెప్పడం జరిగింది. ఉన్నవాడికి పర్వాలేదు, కానీ లేని వాళ్ళకి, పేదవారికి, జనరల్గా మారుమూల ప్రాంతంలో బతికే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వారికి పోషణే సరిగ్గా ఉండదు. ఎనీహౌ ఇక్కడ న్యూట్రిషన్ యొక్క అధ్యయనాన్ని ట్రోఫాలజీ అని పిలుస్తాం. ట్రోఫాలజీ. World Bank signs a $250 million loan to improve education quality in schools of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంక్ నుంచి దాదాపుగా $200 మిలియన్ల సొమ్ముని అప్పుగా తీసుకోవటాన్ని, ముఖ్యంగా స్కూల్స్ని అభివృద్ధి పరుస్తామని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ యొక్క రూపురేఖల్ని కొంతవరకు మార్చామని చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఇన్ స్కూల్స్లో అభివృద్ధి పరచడం కోసం ఇన్ని కోట్ల రూపాయల లోన్ తీసుకుంటూ ఉన్నారు. కానీ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మటుకు వీళ్ళకి చేతులు రావడం లేదు. ఇన్ని కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకోవటం, మరి వాటిని స్కూల్స్ యొక్క అభివృద్ధి కొరకు మేము వెచ్చిస్తూ ఉన్నామని చెప్పేసి ఇటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా నాకైతే హాస్యాస్పదం అవుతుంది. ఈ విధంగా లోన్స్ తీసుకురావడం వల్ల ప్రపంచ బ్యాంకు కొన్ని రకాలైనటువంటి షరతులు విధించడం మనకి తెలిసిందే. అందులో భాగంగా టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరగకపోవడానికే ఆస్కారం ఉంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అన్నారు, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది.
జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు వస్తాయో లేదో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి నిరాశతో నిరుద్యోగులు రోజు రోజుకి కూడా కుంగిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి సో నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో ఒక్కసారిగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. ఒకసారిగా ఇచ్చి దానికి 16 రోజుల సమయం ఇవ్వటం వల్ల సో మీకు టాలెంట్ ఉన్న వ్యక్తులు సో వాళ్ళు బయటికి రాలేకపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తప్పు జరిగింది. అదేవిధంగా మనకి వాలంటీర్లు సో పెద్ద ఎత్తున వాలంటీర్ల నియామకం కూడా చేశారు. సో ఏమైనప్పటికీ కూడా ఇవి ప్రభుత్వ ఉద్యోగాలా కాదనేది ఇప్పటికీ వారు డైలమాలో ఉన్నారు. మరి మీరు 2.5 సంవత్సరాలు ఆల్రెడీ మనకి టర్మ్ అనేది కంప్లీట్ అవుతా ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నుంచి 32 నోటిఫికేషన్లు అంటున్నారు, 32 ఉద్యోగాలు కూడా ఉండటం లేదు. మరి మీ వద్ద ఎంతోమంది సలహాదారులు ఉన్నారు. మీకు ఈ విషయం మీ వద్దకి చేరకుండా వీళ్ళందరూ ఆపుతున్నారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు సో ఈ ఉద్యోగాల మీద కాస్త ఒక కన్నేసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ఉద్యోగాలు తక్షణమే మనకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నిరుద్యోగులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా మీరు కూడా చూస్తారని, మీ నాన్నగారి మాదిరిగానే పరిపాలన సాగిస్తారని కోరుకుంటా ఉన్నాను. సో ఎనీహౌ ఇక్కడ ఈ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారతీయ వ్యక్తి అంశులా కాంత్, ఈయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అదేవిధంగా కార్మెన్ రీన్హార్ట్ మనకి చీఫ్ ఎకనామిస్ట్గా వరల్డ్ బ్యాంక్లో ఉండటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ DC. సో ఏమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున లోన్స్ తీసుకువస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున టీచర్ రిక్రూట్మెంట్ కూడా మీరు జరపాలని మరొకసారి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాను. నాసా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ on SpaceX రాకెట్. ఈ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ సో ఈ గ్రహాలకు సంబంధించినంత వరకు, వాటికి రక్షణకు సంబంధించినంత వరకు ఒక మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది నాసా వారిచే. ముఖ్యంగా SpaceX ఆల్రెడీ మీకు తెలుసు, ఎలాన్ మస్క్ యొక్క ఈ ప్రైవేట్ అంతరిక్ష ఏజెన్సీయే SpaceX. ఈ SpaceX రాకెట్ ద్వారా ఈ నాసా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాసా గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పిలుస్తాం. 1958 జూలై 29న ఏర్పాటు చేయడం జరిగింది. వాషింగ్టన్ DC. ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. అలాగే SpaceX ఏజెన్సీ అనేది మనకి ఎలాన్ మస్క్ అయితే ఆల్రెడీ వర్జిన్ గ్యాలక్టికా అనే సంస్థ బ్రాన్సన్కి సంబంధించింది. బ్లూ ఆరిజిన్స్ అయితే జెఫ్ బెజోస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ అంతరిక్ష ఏజెన్సీ. అలాగే మనకి హైదరాబాద్లో కూడా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ కూడా ఉండటాన్ని గమనించాలి. అది కూడా ప్రైవేట్ సంస్థ. యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఇనాగ్రేట్స్ e-portal for mineral exploration in 5th National Conclave on Mines and Minerals. ప్రస్తుతము పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు బొగ్గు శాఖ మంత్రి మరియు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఖనిజాల అన్వేషణకు సంబంధించి, త్రవ్వకాలకు సంబంధించి 5th నేషనల్ కాన్క్లేవ్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ ఈయన ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకు తెలిసిందే, సో సెంట్రల్ మైన్స్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ధన్బాద్లో ఉంది. ఇదే ధన్బాద్ని మనం కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తాం. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచెస్ తేజస్విని అండ్ హౌసిలా స్కీమ్స్ అండ్ షికారా స్కీమ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, దీనిలో మనకి చాలా రకాలైనటువంటి యూత్ ఇనిషియేటివ్కి సంబంధించినంత వరకు తేజస్విని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి అంతగా ఇంపార్టెంట్ కానప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఖచ్చితంగా ఇది యూటీ కాబట్టి దీని మీద ప్రశ్న లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. లడాక్ మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2019 అక్టోబర్ 31న ఈ జమ్మూ కాశ్మీర్ ఏర్పడడం మనకి తెలిసిందే. సో వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూ, అదేవిధంగా రాజ్యసభ స్థానాలు 4, లోక్సభ స్థానాలు 5 అధికార భాషలు ఉన్నాయి, కాశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్. దీంతోపాటు ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కి ఒక స్టేట్ బర్డ్ రావడం కూడా జరిగింది, కల్లీజ్ ఫీజెంట్. సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ కల్లీజ్ ఫీజెంట్ ఈజ్ లోఫురా లూకోమెలనాస్. లోఫురా లూకోమెలనాస్ తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లోఫురా లూకోమెలనాస్ ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పక్షి కలీజ్ ఫీజెంట్ అని పిలుస్తాం. అదే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జంతువు అయితే మనకి కాశ్మీరీ స్టాగ్ హంగుల్ అని పిలుస్తాం. హంగుల్, కాశ్మీరీ స్టాగ్ లేకపోతే హంగుల్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ నవంబర్ 25గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి నవంబర్ 25కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కొన్ని జనరల్ స్టడీస్ అంశాలు. సో తప్పనిసరిగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు మరింత సమాచారం దానిలో పొందుపరచడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో with more current affairs and general studies classes. And thank you and all the best.